గొల్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ డాక్టర్ ఏ సృజన కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి ఆవిష్కరణ వెబ్సైట్ రూపకర్త శ్రీ పారా అశోక్ గారు. వీరు ప్రముఖ సాహిత్య పరిశోధకులు, త్రిపురనేని, కోసరాజు, జాషువా పట్టాభి వంటి మరెందరో ప్రముఖ రచయితల సర్వలభ్యుల రచనల సంకలనం సంపాదకుడు మరియు వేలాది వ్యాసాలు, వేల సంఖ్యలో విలువైన పుస్తకాలను, అరుదైన ఛాయాచిత్రాలను దాదాపు 2 లక్షలకు పైగా సేకరించి మనసు ఫౌండేషన్ సభ్యుడిగా డిజిటలైజేషన్ చేసినటువంటి యువ కెరటం పారా అశోక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. తరువాతి సంస్కృతి, సంప్రదాయం, సభ్యత, ఆచారం, ఆశయం, ఆదరణ, మాట బాటలో చూపుతున్నటువంటి తెలుగు రచయిత అవధాన శారద పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారిని సభక్తికంగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని తోడ్కొని రావాల్సిందిగా గొల్లపల్లి సుబ్బారావు గారిని కోరుతా ఉన్నాను. శ్రీ గొల్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కర్త కర్మ క్రియ అయినటువంటి సుబ్బారావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా, ఆశీస్సులు కావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. brindavanasreenivas.com వెబ్సైట్ ఆవిష్కరణ జరగబోతోంది. అదేవిధంగా యాప్ బృందావన శ్రీనివాస్ యాప్ కూడా ఆవిష్కరణ జరగబోతుంది. దీన్ని మాననీయులు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆవిష్కరించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ఈ వెబ్సైట్ సంబంధించి వీడియో కెమెరా స్విచ్ ఆన్ చేయవలసిందిగా ఈనాటి అతిథి శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారిని కోరుతా ఉన్నాను. ఈ వెబ్సైట్ ఆవశ్యకత, యాప్ వాడే విధానాన్ని క్లుప్తంగా మన పారా అశోక్ కుమార్ గారు వివరిస్తారు. వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారం. ఇది చాలా సందర్భాల్లో గుడికి అనేక కార్యక్రమాల మీద చూడటానికి వచ్చినప్పుడు నాకు ఎదురైన అనుభవం, ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు అంటే పాంప్లెట్ ఇస్తున్నారు, అది కొద్దిమంది దేవాలయానికి వచ్చే భక్తులకి మాత్రమే తెలుస్తుందనే ఒక చిన్న ఆలోచనతో ఒకసారి మస్తానయ్య గారికి నేను చెప్పాను, ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నారు దేవస్థానాన్ని, ఈ కాలానికి తగ్గట్టుగా కూడా మనం కొన్ని పనులు చేపట్టాల్సింది ఉందని
ఆయనకు తెలియజేయడంతో వెంటనే అంగీకరించారు సహృదయంతో. తర్వాత ఆ పని ఏదో మీరే చూడండి అని చెప్పి కొంచెం చెప్పారు. అప్పుడు మాధవపేది సాయిరామ్ అని ఉన్నారు, ఆయన వెబ్సైట్ తయారు చేశారు. తర్వాత వెబ్సైట్ తయారు చేయడం, మొబైల్ యాప్ తయారు చేయడం, కెమెరా కొనడం ఇవన్నీ పెద్ద పనులు కాదు, కానీ దాని నిర్వహణ కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. అది ఎలా చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో గొల్లపల్లి సుబ్బారావు గారు ఎన్నో దానాలు చేస్తున్నారు. ఇంకా వెంటనే ఆయన స్పందించి నా ట్రస్ట్ ద్వారా జీవితకాలం ఈ వెబ్సైటు ఇవన్నీ మెయింటైన్ చేసే విధంగా ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు. వారి తరఫున అదేవిధంగా ఒక వెబ్సైటు మెయింటైన్ చేయడమే కాకుండా ఆయన సహృదయంతో అడగకుండానే సుమారు 1,50,000 విలువైన కెమెరా కూడా గుడికి విరాళంగా అందజేశారు. దీనివల్ల ఇప్పుడు మీకు అన్ని ఇక్కడ బోర్డులు పెట్టాము. మన దేవస్థానం వెబ్సైట్ పేరు బృందావనశ్రీనివాస.com. మొబైల్ యాప్ కూడా అదే పేరుతో ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పేరు, ఫోన్ నెంబర్ మాత్రం నమోదు చేయాలి. అప్పుడు మీ మొబైల్ యాప్ మీద ప్రతిరోజు కార్యక్రమం పైన ఉదయాన్నే నుంచే డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మంచి కార్యక్రమం అయితే, మీకు అవసరమైన మీ అభిరుచికి తగ్గ కార్యక్రమం అయితే వచ్చి పాల్గొనవచ్చు కార్యక్రమంలో. అలానే విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు, మన దేవస్థానం విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు యూట్యూబ్లో లైవ్ కూడా వస్తుంది. ఇక నుంచి బృందావన వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎక్కడున్నా సరే దేవుడు అందరికీ అందుబాటులో ఇంకా మరింత చేరువుగా ఉంటారని మీకు అందరికీ తెలియజేస్తూ, నేను అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఇచ్చి, భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేల అంటే ఎంతో చైతన్యవంతమైన నేల, అలాంటి చైతన్యవంతమైన నేలని ఆవరిస్తున్న మూఢ విశ్వాసాలను తన ప్రవచనాల ద్వారా తరిమి కొడుతున్న నాకు చాలా ముఖ్యులు, ఆప్తులు, అవధాని, ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారికి గుంటూరు ప్రజల పక్షాన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారిని గొల్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ వారు సత్కరిస్తున్నారు. రెండు 2025 సంవత్సరం డిసెంబర్ నెల 12వ తేదీ గుంటూరు బృందావన్ గార్డెన్స్లో మహామహిమాన్వితుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో జరుగుతున్న 3 రోజుల ప్రవచనంలో భాగంగా రామాయణం రాజ్యనీతి అనే మొదటి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. భారత ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతరం సంవత్సరంగా ప్రకటించింది. వందే మాతర గీతం రచించి 150 ఏళ్ళైన సందర్భంగా 2025 నవంబర్ నుంచి 2026 నవంబర్ వరకు వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. అందుకని మనం వందే మాతర నినాదంతో ఈ సభను ప్రారంభం చేస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం,
వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత, నిన్ను నీ వెలుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణికే గురువైనది భరతభూమి. ఈ ధరణికే గురువైనది నా భరతభూమి. ఆ వైభవాన్ని తిరిగి మనం పొందాలి అంటే రాజకీయం బాగుండాలి. రాజకీయం సంస్కరింపబడకుండా దేశంలో ఏ వ్యవస్థ సంస్కరింపబడదు. అందుకే ఒక్కసారి మనం పాత రోజులు బాగున్నాయి అంటాం కదా. అవి ఎందుకు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు మరో రకంగా అనిపిస్తోంది మనకి అనడం తెలుసుకోవడానికి వీలుగా 3 రోజుల ప్రవచనంలో కార్యకర్తలు కోరినటువంటిది నేను ఒప్పుకున్నది. ఒకరోజు రామాయణంలో రాజనీతి, రెండోది మహాభారతంలో రాజనీతి, మూడోది ఆముక్తమాల్యద కావ్యం ఆధారంగా రాయల కాలంలో రాజనీతి. ఈ 3 అంశాల మీద 3 రోజులు ప్రవచనం నడుస్తుంది. ముందుగా నీతి అనేది మనకి లోకంలో ఒక అర్థంలో వాడుకలో ఉంది, కానీ శాస్త్రంలో దాని అర్థం వేరు. నీతి అంటే మోరల్ వాల్యూస్ అనే అర్థంలో, మోరల్ అనే అర్థంలో నైతికమైన విలువలు ఈ అర్థంలో వాడుకలో ఉంది. కానీ శాస్త్రంలో నీతి అంటే నడవవలసిన మార్గం అంతే. నడవవలసిన అంటే మంచిదా చెడ్డదా, కొంచెం మంచిదా కొంచెం చెడ్డదా అంటే అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు ధర్మాన్ని శాస్త్రాలు నిర్ణయించవు, శాస్త్రాలు ఊరికే మార్గదర్శనం చేస్తాయి. గురువులాగే శాస్త్రాలు మార్గదర్శనం చేస్తాయి. గురువు ఎంత గొప్పవాడైనా ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి, కానీ ఆయన నడిస్తే మనకి మోక్షం రాదు. చంద్రుడిని ఎవరన్నా చూపిస్తున్నప్పుడు చంద్రుడిని చూడాలి, కానీ చంద్రుడిని చూపించే వేలును చూపిస్తే ఉపయోగమే లేదు. వేలు మిగులుతుంది, చంద్రుడు పోతాడు. అంచేత గురువు మీదే పూర్తిగా ఆధారపడితే గురువే ఉంటాడు, దేవుడు ఉండడు, మనము ఉండవు. శాస్త్రం మీద పూర్తిగా ఆధారపడినా అంతే. గురువుకి శాస్త్రానికి భేదమే లేదు. శాస్త్రానికి మనిషి రూపం గురువు, గురువుకి గ్రంథ రూపం శాస్త్రం. ఎప్పుడు ధర్మాన్ని గురువులు శాస్త్రాలు నిర్దేశిస్తారు, అది కొంతవరకు. కానీ 75% ధర్మాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి. అందుకే ధర్మం విషయంలో మనకి ఎప్పుడు సంకోచం వస్తుంది. ఏది ధర్మమో ఒక్కోసారి ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా చెప్పడానికి సందేహం వచ్చే భీష్ముడిని అడిగారు. భీష్ముడు కూడా సందేహించాడు. ఎందుకు ధర్మం అంత సంక్లిష్టంగా ఉందంటే ధర్మాన్ని చట్టాలు శాస్త్రాలు నిర్ణయించలేవు, ఊరికే ఎలా చూపిస్తాయి, సూచనప్రాయంగా చూపిస్తాయి, స్థూలంగా. పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆ పరిస్థితులను బట్టి ధర్మం ఎవరు నిర్ణయించుకోవాలి, ఆ మనిషే నిర్ణయించుకోవాలి. అంచేది ఎన్ని శాస్త్రాలున్నా, ఎంతమంది గురువులున్నా, ఎంతమంది ఉపదేశాలు చేసినా అంతిమంగా స్థిరంగా మనం నిలబెట్టేది మన బుద్ధి, మన విచక్షణ మాత్రమే. అది గ్రహిస్తే చాలు. మనం విచక్షణతో ఆలోచించకుండా, మనం ఏమీ తెలుసుకోకుండా వారు చెప్పారండి నేను చేస్తున్నాము అంటే, ఎవ్వరు చెప్పింది చేస్తున్నా నువ్వు మాయలో పడ్డం ఖాయం. వారు చెప్పారు కాబట్టి చేయొద్దు, అది మంచిదని నీకు అనిపిస్తే చేయలేత వదిలేయి, అనిపించినాడే చెయ్యి, నష్టం లేదు.
వారు చెప్పారు కాబట్టి చేయడం అనేది పిల్లలకు ఉపయోగపడుతుంది, పెద్దలకు కాదు. ఓ 20 ఏళ్ల లోపు పెద్దగా తెలుసుకునే విషయం కాదు, కూడా బాలురు అజ్ఞానులు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది చేయమంటారు. కానీ తర్వాత విచక్షణతో ఆలోచించాలి. పెద్దవాళ్ళందరూ మంచి చెబుతారని ఏం లేదు ఇక్కడ. రకరకాలు ఉంటాయి, వాళ్ళలోనూ స్వార్థాలు, పక్షపాతాలు ఉంటాయి. అందుకనే నీతి వేరు, రాజనీతి వేరు. రాజనీతి అంటే రాజు నడవవలసిన మార్గం. అది ఎలా ఉంటుంది అంటే ప్రాచీన శాస్త్రాల్లోనే వారరమణి కైవడి బహురీతి రాజనీతి అన్నారు. భర్తృహరి సుభాషితాల్లోనే చెబుతాడు. ఒక రకంగా ఉండదు అయ్యా అది, బహురీతి రాజనీతి అన్నాడు. అది కూడా ఆ పరిపాలకుడు సందర్భాన్ని బట్టి నిర్ణయించుకోవాలి ఎలా ఉండాలనేది. కానీ గ్రంథాలు మార్గదర్శనం చేస్తాయి. ఆ మార్గదర్శనం ఎలా జరుగుతుందో, అది కూడా రామాయణం ద్వారా ఎలా జరుగుతుందో, వాల్మీకి రామాయణం ఆధారంగా, యథార్థ రామాయణం ఆధారంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విశేషాలన్నీ మనకి వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో 100వ సర్గలో ఉంటాయి. సరిగ్గా 100 దాని సంఖ్య. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు ఆసక్తి కలిగిన వాళ్ళు. దానిలో అన్ని శ్లోకాల్లోనూ కూడా కచ్చిత్ 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 అని ఉంటుంది. వాళ్ళు మీరు వింటారు. ప్రతి శ్లోకంలో కచ్చిత్ అనే మాట ఉంటుంది. కనీసం ఒక్కసారి ఉంటుంది, ఒక్కోసారి 2-3 సార్లు కూడా వస్తుంది. కచ్చిత్ అంటే అర్థం అవును కదా, కాదు కదా, ఉంది కదా, లేదు కదా, ఒప్పుకుంటున్నావు కదా, ఇలా ఈ కథ అనేదాన్ని ఆ ప్రశ్నించడాన్ని. అవును కదా అని మనం అడుగుతాం. ఏదో చెప్పిన తర్వాత మనం ఏమంటాం, అవును కదా అంటాం మనం. ఎందుకంటే అవతల వాడు అలాగే వింటూ ఉంటే వాడు ఒప్పుకుంటున్నాడో లేదో మనకి తెలియదు. అందుకని అవును కదా అంటాం మనం. లేకపోతే లేదు కదా, ఉంది కదా అంటాం కదా. ఆ సరిగ్గా అదే మాటను సంస్కృతంలో కచ్చిత్ అంటారు. అది ప్రశ్న. కశ్చిత్ కాదు. కశ్చిత్ అంటే ఒకానొకడు, అది వేరు. ఇది కచ్చిత్. అవును కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, లేదు కదా, ఉంది కదా అని అర్థం. ఈ కచ్చిత్ అనేది ప్రతి శ్లోకంలోనూ రావడం వల్ల ఈ 100వ సర్గని కచ్చిత్ సర్గ అని పండితులు పేరు పెట్టి, అన్నింటిలోనూ అది వస్తుంది కాబట్టి దీన్ని కచ్చిత్ సర్గ, కచ్చిత్ సర్గ. కచ్చిత్ సర్గను చూర్చి నేర్చుకొనుడి గంభీర సత్పాలనని నేను సాగర ఘోష కావ్యంలో రాశాను. మనం ఏదో రకరకాల ప్రణాళికలన్నీ వేస్తాం. మహానుభావుడు కేఎల్ రావు గారు ఎప్పుడో ఉన్నప్పుడే పెద్ద ప్రణాళికలన్నీ వేశాడు. ఎప్పటికే అవి నాలికల మీద ఉన్నాయి, ప్రణాళికలు అవ్వలేదు. కొన్ని నదుల అనుసంధానం గురించి బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. ఎప్పుడు స్వాతంత్రం రావడానికి చాలా పూర్వం చేసిన వాళ్ళు ఏరి ఊరికే మాటలే అవుతున్నాయి అంతే. ఆ బాగుండాలంటే ఎలా ఉండాలో ఈవేళ రామాయణం ద్వారా తెలుసుకుంటాం, రేపు భారతం ద్వారా తెలుసుకుంటాం, ఎల్లుండి ఆ రాయల రాజనీతి ద్వారా తెలుసుకుంటాం. ఇది దీనికి ముందే నాది ఒక్క మాట. ప్రతి నవలను రాసేవాళ్ళు పూర్వం రాసేవారు ఒక మాట, ఇందల పాత్రలు కేవలం కల్పితములు, ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు అని. ఈ 3 రోజుల ఉపన్యాసము కేవలం రామాయణ భారత ఆముక్త మాల్యదల్లోనిది. నేనెవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు, ముందే చెబుతున్నాను. అది వారికి వారెవరో అన్వయించుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, వారి ప్రాప్తం. ఏది ధర్మమో అది చెప్పడమే మన పని. అందుకని ఈ కచ్చిత్ సర్గ ఎలా ప్రారంభమవుతుందంటే ఆశ్చర్యకరంగా, రాజు నడవవలసిన మార్గానికి ముందు రాముడు భరతుడికి మనిషి నడవవలసిన మార్గం చెబుతున్నాడు. రాజు అంటే ఎవరు? మనుషుల్లోంచి వెళ్ళినవాడే కదా, మనలోంచి వెళ్ళిన వాళ్ళే కదండి. పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అంతా మనలోంచి వెళ్ళిన వాళ్ళే కదా. మనం మంచివాళ్ళు కాకపోతే వాళ్ళు ఎలా అవుతారు? అందుకని ముందు వ్యక్తి మంచివాడవ్వాలి. భారతీయ సంస్కృతిలో విశేషం ఇది. వ్యవస్థని బాగు చేయడం మీద భారతీయ సంస్కృతి ఎంత శ్రద్ధ పెట్టిందో అంతకంటే 10 రెట్లు ఎక్కువ శ్రద్ధ వ్యక్తిని బాగు చేయడం మీద పెట్టింది. అందుకే మన విద్యా విధానంతోనే సంస్కరణ మొదలవుతుంది. 1వ తరగతి దగ్గర నుంచి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు దగ్గరే మొదలవుతుంది. నువ్వు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. నువ్వు ముఖ్యం కాదు, మీ అమ్మ ముఖ్యం, మీ నాన్న ముఖ్యం. నువ్వు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం కాదు. ఈ విషయం బాగా చెబుతుంది. పూర్వకాలం ఎందుకు బాగుందంటే చాలామంది తాము ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యంలో భావించారు. ఇప్పుడు ఎందుకు ఇంత నాశనం అవుతుంది అంటే మనమే ముఖ్యం. వ్యవస్థ ఏమైపోయినా పర్వాలేదు, మనమే ముఖ్యం. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాం. ఎవ్వరి మందికి ఏమీ ఎరగని శ్రీరామచంద్రమూర్తికి కూడా మనం లంచం ఇచ్చి ఆయన చేతులు మసీ చేసేస్తాం. తీసుకోకపోతే కృష్ణా బ్యారేజ్ మీద నరికేస్తామని చెబుతాం మనం. లేదా తీసుకుంటే సరే లేదా భయపెడతాం. ముందు ప్రలోభ పెడతాం, ప్రలోభానికి లొంగకపోతే భయపెడతాం. ప్రలోభానికి లొంగనవాడు ఉంటాడు, భయానికి లొంగనవాడు వాడు ఉంటాడండి. పెళ్ళాం బిడ్డలు ఉన్నారు కదా పాపం, ఏమో నరికేస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఫోన్లే తీసుకుంటే అది ఉండదు కదా అని తీసుకుంటాడు. అక్కడి నుంచి అలవాటు పడి ఇవ్వకపోతే వాడిని నరికేస్తాడు, అది వేరే విషయం. ఎప్పుడు దురభ్యాసాలు ఇలాగే ఉంటాయి. ముందు వాళ్ళు ప్రారంభిస్తారు, మనం మొహమాట పడి అంటాం, తర్వాత మనమే వాళ్ళని ఒత్తిడి చేస్తాం. వీళ్ళు రాలేదే అంటాం మనం. ముందు ఎవడు మొహమాట అనుకో కాస్త పుచ్చుకుంటాం, తర్వాత 10 రోజులు అయ్యాక వాడికి మనమే ఫోన్ చేసి ఏడు రావట్లేదు ఏమి వచ్చినట్ట. ప్రతిదీ ఇంతే. అందుకని ఆ మొదట్లోనే అడ్డుపుల్ల వేయాలి. అందుకే రాముడు
భరతుడు తనను కలవడానికి వచ్చినప్పుడు మొదట్లోనే ఒక ప్రశ్న వేశాడు. అందరూ బాగున్నారా, అందరూ బాగున్నారా అని అడుగుతాం కదా. ముందు ఎవరిని అడుగుతామండి? దూరం వాళ్ళు ఎవరన్నా, మన బంధువులు ఎవరన్నా కనపడితే మనమే అమెరికాలో మనం ఉన్నామనుకోండి, మన వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్ళారనుకోండి బంధువులు, వాళ్ళు ఇంటికి వెళ్తే ఏమంటారు? మా అమ్మ బాగుందా అంటారు. నాన్నగారు కూడా తర్వాత ముందు అమ్మ, మా అమ్మ బాగుందా, నేనేమిటో వద్దామనుకుని కూడా రాలేకపోయాను, ఈ ట్రంప్ గారి దేవుల్లో పెడితే మళ్ళీ రాలేమేమో అని బెంగ వచ్చింది. ట్రంప్ అంటే పంపడమే కానీ మళ్ళీ రమ్మండం ఉండదు. ట్రంప్ అంటే పంపు అంతే. ఏమన్నా పంపై మొత్తం పంపై ట్రంపై అంతే. మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు. అందుకని వెళ్ళట్లేదని ముందు ఇక్కడి నుంచి ఎవరైనా గుంటూరు నుంచి అమెరికా వెళ్ళారనుకోండి, ఆ పిల్లలు ఏమడుగుతారు? ముందు మా అమ్మ బాగుందా, మా నాన్నగారు బాగున్నారా, తర్వాత మిగిలినవి ఇంకా ఊళ్ళో విషయాలు అవి ఇవి. సరిగ్గా రాముడు కూడా అలాగే భరతుడిని మన ముగ్గురమ్మలు బాగున్నారా అని అడుగుతున్నాడు. అందులో వ్యక్తిగతమైన నీతి చెబుతున్నాడండి. వాల్మీకి రామాయణం ధ్వని కావ్యం. ధ్వని అంటే గుళ్ళో గంట మోగింది, మనకి ధ్వని వినపడింది, ఏమర్థమైంది? గంట అన్నాం, దండం పెట్టుకున్నాం. లేదు, గుళ్ళో గంటకు ఒక ప్రత్యేకమైన ధ్వని ఉంది. ఈ గుండెల్లో కూడా ఓ గంట ఉంటుంది. దాన్ని అనాహత చక్రం అంటారు యోగశాస్త్ర పరిభాషలో. అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ అని అమ్మవారిని వర్ణిస్తారు లలితా సహస్రంలో. అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ. అక్కడ రెండు ముఖాలతో అమ్మవారు ఉంటుంది. రెండు ముఖాలంటే అర్థం అక్కడ రక్తం ప్రసరిస్తుంది. రక్తంలో రెండు కణాలు ఉంటాయి, తెల్ల కణాలు, ఎర్ర కణాలు, అది విషయం అక్కడ. అందుకని అమ్మవారికి రెండు ముఖాలు ఉంటాయని పరవాన్న ఉదానికి పులిహోర ఉదానికి పెట్టేసి మనం పారిపోవడం కాదు. అక్కడ ఈ ముఖాలు లెక్కలు కాదు, గుడి నమ్మకాలంటే ఇవే. అదంతా బయాలజీ. లలితా సహస్రంలో షట్చక్ర సంచారం అంతా బయాలజీ. మనిషి శరీరంలో ఎక్కడెక్కడ ఏ చక్రం ఉందో అక్కడ ఎక్కడ రక్తంలో ఆ శక్తి, అమ్మవారి యొక్క శక్తి, భగవత్ శక్తి రక్తంలో ఎలా ఉందో, మాంసంలో ఎలా ఉందో, కండరాల్లో ఎలా ఉందో, ఎముకల్లో ఎలా ఉందో, శుక్లంలో ఎలా ఉందో, శోణితంలో ఎలా ఉందో, చర్మంలో ఎలా ఉందో చెప్పడమే. అందుకే అస్థినిలయ, మాంసనిష్ట, రక్తనిష్ట ఇలాంటివి ఉంటాయి. అది స్పష్టంగా ఉంటుంది. అంచేతన అలాగా అనాకతాబ్జనిలయ. ఇక్కడ యోగ సాధన చేసేటప్పుడు మూలాధార చక్రం దాటి, స్వాధిష్టాన చక్రం దాటి, మణిపూర చక్రం దాటి గుండెల దగ్గరికి, అనాహత చక్రం దగ్గరికి రాగానే ఘంటానాదం వినపడుతుంది. ఆ ధ్వనికి బయట వినిపించేటువంటి ధ్వనే గుడిలో గంట. అంటే గుడిలో గంట కొడితే వినపడుతుంది, గుడిలో గంట కొడితే మోగుతుంది, గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది. అది తేడా దానికి దేనికి. అందుకే దాన్ని అనాహత అంటారు. ఆకత అంటే కొట్టబడిన, అనాకత అంటే కొట్టకుండానే. అంత స్పష్టంగా ఉంటుంది భాష. ఆ శబ్దాలు, సంస్కృత భాష గొప్పతనం ఏమిటి అంటే ఆ శబ్దం అర్థమైతే ఆ అర్థం ఏమిటో తెలుసుకుంటే మిగిలిందంతా తెలుస్తుంది. ఇంక నువ్వు ఎవరిని అడగక్కర్లేదు ఇంకా. అందుకే ఆ శబ్దాన్ని ఎప్పుడు సంస్కృత శబ్దాలు ఒట్టినే కంఠస్థం చేయకూడదు, దాని అర్థం తెలుసుకోవాలి. ఆ శబ్దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఒక్క మాటలో అర్థం, విశేషార్థాలు వ్యాఖ్యానాలు అక్కర్లేదు. అవి మళ్ళీ గందరగోళం. పక్కకి పంపించేస్తే వద్దు, ఉట్టిన ఒక్క అర్థం. అనాగత అంటే కొట్టబడని స్థానము. అంటే గుళ్ళో కంటే నువ్వు కొడితేనే మోగుతుంది, కొట్టకపోతే మోగదు. గుండెల్లో కంటే నువ్వు కొట్టకుండానే మోగుతుంది. ఇదే ధ్వని. ఘంటాధ్వని అర్థమైతే రామాయణ ధ్వని కూడా అర్థం అవుతుంది. వాల్మీకి ఇక్కడ రాముడి చేత ఒక ప్రశ్న వేయించాడు. రాముడు వేసిన ప్రశ్న ఇది. అందులో ధ్వని ఉంది, ఏమిటో గమనిద్దాం. ముగ్గురు అమ్మలు బాగున్నారా అనడానికి ఏముందండి? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని అంటే ఇంగ్లీష్ మీడియం వాడు అంతే అంటాడు. అలా అనలేదు రాముడు. సాతాత కచ్చిత్ కౌశల్య సుమిత్రా చ ప్రజావతి సుఖినీ కచ్చిదార్యా చ దేవీ నందతి కైకయీ అంటూ ఈ ప్రశ్నలు వేస్తూ ప్రతి ప్రశ్నకి భరతుని ముఖభావాలు గమనిస్తున్నాడు రాముడు. అతని ముఖభావాలను బట్టి ప్రశ్న కొనసాగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. సాతాత కచ్చిత్ కౌశల్య, మా అమ్మ కౌశల్య బాగుందా? చూశాడు. ఆవిడ బాగుందంటావు, మా అమ్మ గురించి అడగవే అన్నట్టుగా భరతుడు చూశాడు అనుకో. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే వెళ్ళిపోవచ్చు. ఇంక రాముడు భరతుడు కలిసేదేం లేదు. ఇక్కడ దెబ్బలాట మొదలైంది. అక్కడ మీ అమ్మ గురించి అడుగుతున్నావు, మా అమ్మ గురించి అడగమే అన్నట్టుగా భరతుడు ఫీలింగ్ అంటామే, ముఖభావాలు ఉన్నాయి. ఇంక ప్రశ్న కొనసాగదు. ఇంకా సాతాత కచ్చిత్ కౌశల్య అనగానే భరతుడి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎంత దుఃఖపడుతోంది మా పెద్దమ్మ, ఎంత దుఃఖపడుతోంది నువ్వు లేక. ఆవిడ బాగుందా అంటే నన్ను ఏం చెప్పమంటావు? పైగా తండ్రి చనిపోయాక వచ్చాడు ఇక్కడికి. ఆ విషయం ఎలా చెప్పాలి? ఈ ప్రశ్నలకి ముందు ఇంకా తండ్రి చనిపోయిన విషయం చెప్పలేదు, తర్వాత చెప్పాడు. ఈయన తల్లి గురించి అడుగుతున్నాడు, తండ్రి సంగతి ఎలా చెప్పాలి? ఆవిడ ఏదో బాగుందో బాగులేదో మొత్తం మీద మనిషి అంటూ ఉంది. అక్కడ శాల్తీ ఉంది. దశరథుడు శాల్తీ చేయలేడు, గల్తీ అయిపోయాడు, గల్లంత అయిపోయాడు. అది ఎలా చెప్పాలి? అంచేత వెంటనే కళ్ళనీళ్ళు వస్తుంటే
రాముడు ఒకసారి అలా చూసి, ఓ నేను మా అమ్మ గురించి అడగడం భరతుడికి ఆనందంగా ఉంది, ఆనంద బాష్పాలు మా అమ్మ గురించి తలుచుకోగానే తట్టుకోలేకపోతున్నాడు అంటే పర్వాలేదు, మిగిలిన ప్రశ్నలు కొనసాగించని ఆ కన్నీళ్లు తుడిచి సుమిత్రాచ ప్రజావతి అన్నాడు. ప్రజావతి అంటే సంతానవంతురాలు అని అర్థం. ప్రజ అంటే పబ్లిక్ అని అర్థం కాదు, ఇప్పుడు వచ్చింది పబ్లిక్ అనే అర్థం. అది కూడా ఎందుకు వచ్చిందంటే గొప్ప అర్థంలో రాజు అయినవాడు ప్రజల్ని సంతానంలా చూసుకోవాలి. రాజు అయినవాడు ప్రజల్ని సంతానం ఎలా చూసుకుంటాడో అలా చూసుకోవాలి. అందుకని సాధారణంగా తర్వాత అర్థం ఏంటంటే ఎప్పుడో వేదంలో, శాస్త్రంలో, పురాణాల్లో ప్రజ అంటే సంతానము అనే అర్థమే ఉన్నప్పటికీ, ప్రజాపతి అంటే సంతానాన్ని సృష్టించే బ్రహ్మ అనేటువంటి ఉన్నప్పటికీ తర్వాత ప్రజ అంటే పబ్లిక్ అనే అర్థం వచ్చింది. ప్రజాసభ ఇవన్నీ ప్రజలు ఎక్కువగా వచ్చారు ఈ మాటలన్నీ. అందుకని సుమిత్రాచ ప్రజావతి అన్నాడు. సంతానవంతురాలైన సుమిత్ర బాగుందా అని అడిగాడు. ఆశ్చర్యం కదా, వాళ్ళ అమ్మ సంతానవంతురాలు కాదా కౌసల్య, రాముడు ఆవిడ సంతానమే కదా. పైగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ప్రసిద్ధులు ఎవరండి? రామాయణం అన్నారు, లక్ష్మణాయనం, భరతాయనం, శత్రుఘ్నాయనం అని అనలేదు కదా, రామాయణం అన్నారు. అంచేతను మంచి సంతానం కౌశల్యకు కూడా ఉంది కదా. ఆవిడ్ని ప్రజావతి అనలేదు. సా తాత కచ్చిత్ కౌశల్య అని ఊరికే పేరు మాత్రమే చెప్పాడు. అక్కడే రాముడి యొక్క నిస్వార్థం. వాళ్ళ అమ్మ గురించి చెప్పేటప్పుడు పేరు మాత్రమే చెప్పాడు. సుమిత్రకి కైకకి విశేషణాలు వాడాడు. అంటే తన తల్లి కంటే సవతి తల్లుల్నే ఎక్కువగా గౌరవిస్తున్నాడు. అది రాముని యొక్క వ్యక్తిత్వం మనం నేర్చుకోవాలి. సవత్తల్లి అనేది లోకంలో ఒక సామెత, ఒక జాతీయం అయిపోయింది. సవత్తల్లి ప్రేమ. ఇప్పుడు కర్మకాలి సవత్తండ్రి ప్రేమ కూడా వచ్చేసింది ఇప్పుడు మొత్తం లిస్టులోకి. సంతోషం, కలియుగం అంటే ఇదే. ఇదివరకు ఈ మాట లేదు, ఇప్పుడు అది కూడా వచ్చింది. సవతి తండ్రి అని హాయిగా చెప్పుకుంటున్నారు. అంతే. ఏం చేస్తారు మరి? వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల తప్పే ఉంది, పెద్దాళ్ళ తప్పు. కానీ ఇదివరకు నుంచి సవత్తల్లి ప్రేమ అనేది తెలుగులో ఒక జాతీయం. కానీ మీరు గమనించండి, ఎన్నో ఇళ్లల్లో భార్యలు చనిపోతే తర్వాత వచ్చిన రెండవ భార్య ఆ పిల్లల్ని తన పిల్లల కంటే ఎక్కువగా, తనకి పిల్లలు ఉన్నప్పటికీ లేకపోయినప్పుడు కూడా మహత్తరంగా చూసిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారమ్మా. అటువంటి వాళ్ళ వల్లే వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా లోకం బాగుంది. సవత్తల్లి అనగానే దయచేసి సందేహించద్దు. కన్నతల్లుడైనంత మాత్రాన గొప్పవాళ్ళు కాదు, సవత్తల్లి తక్కువది కాదు. కన్నవాళ్ళు వదిలేసిన సందర్భాలు ఉన్నాయి, సవత్తరులు పెంచిన సందర్భాలు ఉన్నాయి. అన్నీ కనపడుతూనే ఉన్నాయి లోకంలో. అందుకే ఆయన దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. సవత్తరులనే ఎక్కువ గౌరవించాడు. ఆవిడ్ని సంతానవంతురాలు అన్నాడు. అక్కడికి తన తల్లి కైకేయ కానట్టు. కైకేయి గురించి ఏమంటున్నా అంటే విచిత్రంగా, తళత్తళ రేకుల డాగుబో రాగు డాగురేక అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో. కైకేయి ఎలాంటిది అంటే కాటుక పెట్టుకున్నటువంటి కళ్ళు ఎలా తళతళలాడుతూ ఉంటాయో అలా ఉంటుందంటాడు. అది మంచి లక్షణమా చెడ్డ లక్షణమా అంటే అందం లక్షణం. ఆవిడ మేకప్కి ప్రాధాన్యం ఇస్తుంది అంతే, ఇంక దేనికి ఉండదు. మేకప్కు ప్రాధాన్యం ఇస్తుంది అంతే కైక. సుమిత్ర గురించి సంతానవంతురాలైన సుమిత్ర బాగుందా అన్నాడు. కైకేయి ఏమంటున్నాడు ప్రశ్నల్లోనే, మీ అమ్మ బాగుందా అని మామూలుగా అంటలా. సుఖిని కచ్చిదార్యాచ దేవి నందతి కైకయి. మూడు గొప్ప విశేషణాలు. దేవి, నందతి, సుఖిని. దేవి అనే మాట మామూలుగా వాడరు, పట్టాభిషిక్తురాలైనటువంటి మహారాణికి వాడతారు. మామూలుగా అమ్మవారికి వాడతారు. అది ఆవిడ ఎప్పుడు పట్టాభిషిక్తురాలై. మనం చేసేది ఏమిటి? ఆవిడే మనకి పట్టాభిషేకం చేసింది. అమ్మవారు ఎప్పుడు పట్టాభిషిక్తురాలై. పద్మావతీదేవి అయినా, గోదాదేవి అయినా, పార్వతీదేవి అయినా, సరస్వతీదేవి అయినా వాళ్ళని దేవి అంటాం మనం. కానీ మామూలు స్త్రీలను దేవి అనాలంటే ఊరికే పేరు పెడితే అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ పట్టాభిషిక్తుడైనటువంటి మహారాజు భార్యని దేవి అంటారు, మిగిలిన వాళ్ళని అనరు. అంచేత దేవి, మీ అమ్మ రాజమాత కదా, అందుకని దేవి. సుఖిని, సుఖం కోరుకుంది కదా. ఆవిడ సుఖం కోరుకునే కదా నన్ను పంపింది ఇక్కడికి. ఆవిడ సుఖం కోరుకునే కదా నన్ను పంపింది ఇక్కడికి. మా ఊళ్ళో ఓ పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన చాలా చమత్కారంగా మాట్లాడతాడు. ఆయన ఒకసారి వాళ్ళ పిన్ని గారు వచ్చింది, వాళ్ళ పెంతల్లి, తల్లి చెల్లెలు వచ్చింది. మేము వెంటనే ఆయన మేము గురువుగారు అంటూ ఉంటాం, అనేక విషయాలు చెబుతూ ఉంటాడు. గురువుగారు మీ పెంతల్లి గారు వచ్చి, అవును వచ్చింది, మా పిన తల్లి అన్నాడు ఆయన. అప్పటికి మాకు అర్థమైంది ఈ పదవి విభాగం ఎంత గొప్పదో. మా పిన తల్లి అంటే ఊరికే మా పెంతండ్రి భార్య లేదా మా అమ్మ చెల్లెలు అని అర్థం. మా పిన తల్లి, మమ్మల్ని మాపేసింది ఆవిడే అని అర్థం. ఇంత చమత్కారంగా మాట్లాడేవారు. వచ్చింది మా పిన తల్లే అనేవాడు. ఎందుకంటే వీళ్ళ 2 ఎకరాలు ఆవిడ కొట్టేసింది పంపకాల్లో. ఇంత చమత్కారంగా మాట్లాడేవారు పల్లెటూళ్ళలో పూర్వం ఉండేరమ్మ. వీళ్ళు ఏ మీడియము చదువుకోవాలి, అసలు చదువుకోలేదు.
అక్కడి నుంచే వస్తాయి చమత్కారాలన్నీ. అటువంటి ఊళ్ళో బోడ గ్రహాలలో పుట్టబట్టి మనకి చమత్కారాలన్నీ వచ్చాయి. పెద్దలకి నమస్కారం. పోచిన పెద్ద గంగాధరం గారని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు గురువు గారు అనేవాళ్ళం. ఆయన ఇలా మాట్లాడు, వచ్చింది మా పిన తల్లి అనేవాడు. మా పిన తల్లి అని మా దగ్గర కూడా తీసేవాడు కాదు, మా పినాన్ని గెలిపేవాడు. ఓహో ఈయన్ని మాపేసిందని అర్థమయ్యేది. ఎందుకని ఈ మాపడాలు ఎందుకు వస్తాయి? ఆస్తుల పంపకాలు సాధారణంగా ఆస్తుల పంపకాలు ఎవరికి వస్తాయండి? పక్కింటి వాళ్ళకి మనకి ఇలా పెట్టకూడ పంపకం వస్తుంది. అక్కడ దాయాదుల్లో వస్తాయి, జ్ఞాతుల్లో వస్తాయి. జ్ఞాతులు దాయాదులు అంటే అన్నదమ్ముల పిల్లలు, పితా సహోదరులు లేదా తాతా సహోదరులు, వీళ్ళ దగ్గరే వస్తాయి. అది కూడా ఎందుకు వస్తాయి? అధవసంత చింత చెట్టు గురించి వస్తాయి. చెట్టు అటువైపు ఉంటుంది, కొమ్మలు ఇటువైపు ఉంటాయి, వీడి కాయలు కోసేస్తాడు. అంతే. సుప్రీంకోర్టు వెళ్ళి వెళ్ళిపోతుంది ఈ చింత చెట్టు కేసు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నాయి. మా కాయలు కోసాడు, బోర్డు కాయలు అవతల ఉన్నాయి, కోసుకోరాదు. కుదరదా, వాడు కోయడానికి వీల్లేదు. మేము వాడినా వాడకపోయినా అది అలా కుళ్ళిపోయినా మంచిది, ఎవడో కోయద్దు. ఇంత చేసి కోసేవాడు ఎవడు? పెంచండి కొడుకు. దాయాదుల మధ్య తగాదాలు ఇలాగే ఉంటాయండి. అక్కడికి అన్వయించుకోవాలి. రాజనీతి అంటే ఇదేదో పరిపాలకుల కోసం మాట్లాడుతున్నాం అనుకోకండి. మనం బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. ముందు మన ఇంట్లో మనం బాగుండాలి. అందుకే రాముడు వ్యక్తితో మొదలుపెట్టాడు. దేవి అన్నాడు, పట్టాభిషిక్తురాలు కదా, నువ్వు రాజువు కదా, అందుకని మీ అమ్మ సుఖిని సుఖంగా ఉందా? ఆవిడ సుఖం కోరుకునే కదా ఇవన్నీ చేసింది. మా అమ్మ రాజమాత కాకుండా ఆవిడ అవ్వాలని చెప్పు, మంచిది. ఆవిడైనా బాగుందా? నందతి, ఆవిడ ఆనందంగా ఉందా అన్నాడు. ఏదో అయ్యింది, మంచో చెడ్డో ఏదో, ఆవిడ ఆనందంగా ఉందా? ఈ మూడు విశేషణాలు చూడండి, వాల్మీకి ఎంత అందంగా వాడాడు. సుఖిని కచ్చిదార్యాచ దేవి నందతి కైకయి దేవి, ఆవిడ రాజమాత అయింది కదా. సుఖిని, ఆవిడ సుఖంగా ఉంది కదా, మనమంతా ఎలా ఉన్నా. నందతి, ఆవిడ ఆనందంగా ఉంది కదా అన్నాడు. ఇందులో విశేషణం ఏమిటంటే సంతానవంతురాలు ప్రజాపతి అని సుమిత్రకి మాత్రమే ఎందుకన్నాడండి? మిగిలిన వాళ్ళకి సంతానం లేదా? భరతుడు కైకేయి సంతానం కదా, కౌశల్య సంతానమే కదా, రాముడు ముగ్గురు సంతానవతులైనప్పుడు సుమిత్రను మాత్రమే సంతానవతి అనడం ఏమిటి? తేడా ఏమిటంటే సంపూర్ణ రామాయణంలో బాపు గారి దర్శకత్వంలో గొప్ప మాట ఉంది. వశిష్ఠుడి చేత అనిపిస్తారు ఆ మాట. సీతారాములు వనవాసానికి వెడుతుంటే లక్ష్మణుడు కూడా బయలుదేరి వెడుతుంటే తల్లికి నమస్కారం చేస్తాడు. అప్పుడు ఆవిడ ఆశీర్వదిస్తుంది. రామం దశరథం మత్వా రామం దశరథం బుద్ధ్వా, రాముడంటే దశరథుడే. మాం చైవ జనకాత్మజాం, సీతాదేవి అంటే నేనే, నాకు నమస్కారం చేసినట్టే సీతాదేవికి చేయి, మరో మాట వద్దు. రామం దశరథం చైవ రమాం చైవ జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం అంది. తండ్రి సుఖంగా వెళ్ళి రావయ్యా లక్ష్మణ, ఒక్కటే గుర్తుపెట్టుకో, రాముడంటే దశరథుడే, సీత అంటే నేనే. అంటే నన్ను దశరథుడిని నువ్వు ఎలా గౌరవించావో అలాగే సీతారాములను గౌరవించు, తేడా రావద్దు. అయోధ్యాం అటవీం విద్ధి, నువ్వు తిరుగుతున్న అడవినే అయోధ్య అనుకో. నువ్వు అనుకోవడంలో ఉంటుంది ఏదైనా సరే. మనం బ్రహ్మాండమైన విల్లాలో ఏసీ రూమ్లో పడుకున్నా సరే నిద్ర పట్టదు. ఎందుకని? 100 కోట్లు అక్రమంగా సంపాదించి మంచం కింద పెట్టుకున్నాం, అంతే కారణం. ఇవి దోసేస్తే నిద్రపడ, దోయడం కుదరదు. మన ప్రాణమైన పోవాలి కానీ ఇవి దోయద్దు. ఈ లోపు ఏం చేస్తాం? మేనళ్ళు ఇంట్లో కొంత, తోడళ్ళు ఇంట్లో పెడతాం, మనతో పాటు వాళ్ళు చేస్తారు నిద్ర పట్టక. ఇది అంగీకరించ. ఈ మధ్యన ఏమిటో నిద్ర పట్టట్లే. ఈ మధ్యన ఏం చేసావో ఆలోచించుకో. మాకు మాస్టర్ ఉండేవాడు పాఠాలు హై స్కూల్లో చదివినప్పుడు. ఎప్పుడైనా హోంవర్క్ చేయకపోయినా ఏదైనా చెప్పలేకపోయినా రాత్రి నిద్రపోలేదు సార్. ఏంట్రా నీకు ఇప్పుడు నిద్ర పట్టకపోవడం కరమేట్రా, ఎవడ కొంప మీద కన్నేసామని అడిగేవాడు స్పష్టంగా. మరి పాఠశాలలో చదువుకునే పిల్లాడికి నిద్ర పట్టకపోవడం ఏంటంటే వాడికి ఏం సమస్యలు ఉంటాయి? నీకు ఇప్పుడు నిద్ర పట్టకపోవడం ఏంట్రా ఈ వయసులో, ఎవడ కొంప మీద కన్నేసావు? కొంప మీద కన్నేసావు అంటే 2 అర్థాలు ఉన్నాయి, స్పష్టంగా చెప్పేవాడు. ఇటువంటి ఉపాధ్యాయులు మహాధైర్యంగా మాట్లాడేవారమ్మా. తల్లిదండ్రులు ఎవరో అడిగేవారు కాదు. ఇప్పుడు వచ్చిన జబ్బు ఏమిటంటే విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడు ఓ దెబ్బేయడం పక్కనట్టండి, అది ఎప్పుడో మానేశారు, 25 ఏళ్ళైంది. ఒక మాట అన్నా సరే పేరెంట్స్ అనబడేవాళ్ళు వెళ్ళిపోయి హూ పేస్ ది రెంట్, వాళ్ళు పేరెంట్స్ రెంట్ పే చేస్తారు కదా, అందుకని వాళ్ళు వెళ్ళిపోయి మా అబ్బాయిని కొడతావా, మా అబ్బాయిని తిడతావా, మా అబ్బాయి మనోభావాలు దెబ్బతున్నాయి. నాకు అర్థం కాదు, 6 ఏళ్ల గుంటగాడుకుండే మనోభావాలు 40 ఏళ్ల టీచర్కు ఉండవండి. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుందో. మన పిల్లలు ఏదో చెప్పగానే స్కూల్కి ఎడుతున్నామంటే పిల్లాడు బతుకుని మనమే నాశనం చేస్తున్నామమ్మా, అనుమానం వెళ్ళకూడదు అలాగా. పైగా చెప్పినందుకు వీడినే ఒకటి అంటించాలి, హస్తం మార్కు బిస్కెట్ మళ్ళీ చెప్పడం. ఆ నిర్మమకారం ఎవరికి ఉందంటే మనం లలితా సహస్రం చదువుతాం, నిర్మమ నిరహంకార చదువుతాం, ఎందుకంటే పుణ్యం కోసం ఆచరించాం.
మా పిల్లాడు అంటే వాడికి లేని అహంకారం మనకుంది ఇక్కడ. వాడికి ఏం లేదు పాపం, మనకు వచ్చేసింది. మా పిల్లాడిని కొడతావా? కొట్టింది డబ్బులు కొట్టింది కొట్టానిక ఇన్ని అడుగుతాం. అప్పుడు అదేం లేదు. ఆయన చాలా స్పష్టంగా, ఏంట్రా ఎందుకు నిద్ర పెట్టలేదురా, ఎవడ కొంప మీద కన్నీసావు అని కూడా వెంటనే మాకు ఇలా అనిపించేది, అయ్యి బాబోయ్ ఏదైనా ఇతరుల ఆస్తినో దేన్నో ఆశిస్తే నిద్ర పట్టదండి. లేకపోతే నిద్ర ఎందుకు పట్టదండి? అంచేతన భోగాలు మహైశ్వర్యాలు ఉన్నంత మాత్రాన అన్నం అరుగుతుందని నిద్ర పడుతుందని మనం చెప్పలేమండి. నిద్ర పట్టాలి అంటే ముందు మనస్సులో ప్రశాంతంగా ఉండాలి, సంతృప్తి ఉండాలి. ఏ కోరిక ఉండద్దు, ఏ భయమో ఉండద్దు. కోరిక భయం రెండు లేకపోతే నిద్రపడదు. అందుకని అక్కడ సుమిత్రకి దండం పెట్టగానే అయోధ్య అంటే అడవంటే అయోధ్య అనుకోవయ్యా అని గచ్చతాత యథాసుఖం సుఖంగా వెళ్ళరా అనగానే సంపూర్ణ రామాయణంలో వాల్మీకి మహర్షి చేత బాబు గారు గొప్ప మాట చెప్పించారు. ఆ రచయితకి నమస్కారం, దర్శకుడికి నమస్కారం. రచయిత ఇంకెవరు ముళ్ళపూడి వెంకటరమణ, అనుమానమే ఉంది, మరోడు ఉండగా. ఆయన గొప్ప మాట రాశాడు. సుమిత్ర, కైకేయి తన కొడుకు కోసం రాముణ్ణి వనవాసాలకి పంపుతోంది, నువ్వు రాముడు కోసం నీ కొడుకుని వనవాసానికి పంపుతున్నావు. చరిత్ర మీ ఇద్దరిని మర్చిపోదమ్మా అన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు మనం చరిత్రలో మిగలాలంటే ఎలా ఉండాలో చూసుకుందాం. చరిత్రలో మిగలాలన్నా, ఈ భూమి మీద నలుగురు మనకు మంచి పేరు తెచ్చుకోవాలన్నా, కనపడగానే కృత్రిమంగా కాకుండా సహజంగా నమస్కారం అనాలన్నా మనం ఏదైనా కాస్త త్యాగం చెయ్యాలి. భోగాలు ఆశించి అహంకారాలు పెంచుకుంటే ఎవడు గౌరవిస్తాడు మన ఇక్కడ? వాడి కోసం మనం ఏదైనా త్యాగం చేస్తే కనీసం కనిపించినవాడు వాడు కులము మతము ప్రాంతం ఏమీ పట్టించుకోకుండా ఏమయ్యా బాగున్నావా అని భుజం మీద చేసి పలకరిస్తే అంత పెద్ద జమీందారిన భుజం మీద చేసి పలకరించాడని ఎంత ఆనందిస్తారండి. వర్గభేదాలు ఉంటాయా, కులభేదాలు ఉంటాయా, ప్రాంత భేదాలు ఉంటాయా? ఆలోచింతురుగాక మీరలు. మనం వాళ్ళ భుజం మీద చేయడానికి చాలా ఆలోచించేస్తాం. వాళ్ళకి పొగరొచ్చేద్దండి. మనకి ఎప్పటికే వచ్చేసింది పొగరో షుగరో కూడా బాగా వచ్చేసింది, వాళ్ళకి రాకూడదు. ఎవరినైనా పలకరించడానికి ఒరే అనాల్సిన పని లేదండి. ఏమయ్యా అనొచ్చు, ఏమండి అనకపోయినా. ఆ మాట ముందుంటే వాళ్ళని గౌరవిస్తారు ఖచ్చితంగా. ఎందుకు గౌరవించారు? అంత పెద్ద ఆయన మా ఇంటికి వచ్చారు, అంత పెద్ద ఆవిడ మా ఇంటికి వచ్చింది, చాలా కృతజ్ఞతగా ఉంటారు వాళ్ళు. ఆ గౌరవ మర్యాదలు ఉండాలి. అందుకే సుమిత్రని, అమ్మ నీ పేరు కైక పేరు రెండూ చరిత్రలో ఉంటాయమ్మా. ఎందుకంటే కైక తన కొడుకు కోసం రాముడిని వనవాసానికి పంపింది, నువ్వు రాముడు కోసం నీ కొడుకుని వనవాసానికి పంపుతున్నావా అమ్మ. అందుకని ఇక్కడ రాముడు సుమిత్రాచ ప్రజావతి. నిజంగా సుమిత్రయ్య సంతానవంతురాలంటే మీ అమ్మ మా అమ్మ కాదు. వీళ్ళు ఒకళ్ళు తమ కొడుకు రాజు అయ్యారు కదా అని ఆనందించారు, ఇంకొకరు ఆ రాజ్యాన్ని లాక్కుందామని చూశారు. ఆ రెండు పక్కనెట్టి, రెండు కేసులు పక్కనెట్టు. దశరథుడికి నిజమైన భార్య, రాజ్యానికి నిజమైన పట్టమహిషి ఎవరంటే సుమిత్ర. ఎందుకంటే ఆవిడ ప్రజావతి తన సంతానాన్ని ఇద్దరిని ఎలా పెంచిందంటే, ఒకరు రాముడిని అనుసరించేలాగా, ఒకరు భరతుడిని అనుసరించేలాగా పెంచిందండి. ఇంతకంటే కావాల్సింది ఏమిటి? ఇవాళ అందరూ లీడర్షిప్ క్వాలిటీస్ అని 3 నెలలు శిక్షణ, 3000 భక్షణ. నేర్పవలసింది లీడర్షిప్ క్వాలిటీస్ కాదండి, ఫాలోవర్షిప్ క్వాలిటీస్. అనుచర లక్షణాలు నేర్పాలి, అనుచర లక్షణాలు నేర్పాలి. ప్రతివాడు లీడర్ ఏం చేస్తాడు? ఇక్కడ దేశాన్ని మింగెత్తాడా? లీడర్షిప్ క్వాలిటీస్ అంట. ప్రతివాడు లీడరే. అసలు లీడర్ వెనకాల నడిచేవాడు ఎవడు లేడు ఇప్పుడు. అందరూ లీడర్లే. ఒకవాడు ఎవడన్నా 2 అడుగులు వెనకాల నడిచినా వీడు ఎప్పుడు పోతాడు, నాకు టికెట్ ఎప్పుడు వస్తుంది, ఇదే గొడవ. అది వెనకాల నడిచేది అందుకే వీడిని వేసేయడానికి. రామాయణం ఉంటే అనుచర లక్షణం. లక్ష్మణుడు అనుచరుడు, హనుమంతుడు అనుచరుడు, శత్రుఘ్నుడు అనుచరుడు, విభీషణుడు అనుచరుడు. ఎవరో ఒకరికి అనుచరుడు. వాళ్ళు ఎప్పుడు పీఠాలు కోరలేదు. అనుకోకుండా వాళ్ళకు కొన్ని వచ్చి అది వేరే విషయం. అది అందుకని సుమిత్రాచ ప్రజావతి, సంతానవంతురాలు. మన సంతానం ఎప్పుడు సార్థకమవుతుంది, మనం ఎప్పుడు సార్థకమైన సంతానవంతులం అవుతా అంటే వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసినప్పుడు మాత్రమే మనము సంతానవంతులం, లేక సంతానం లేనట్టే లెక్క. మేము బాగున్నామండి, మా 2 కొడుకులు సెటిల్ అయ్యారండి, కుక్క పిల్ల కూడా ఈ మాట మాట్లాడుతుంది. ఇది పెద్ద విషయం కాదు. ఇది పెద్ద ఏదో జీవిత లక్ష్యాన్ని సాధించినట్టే సెటిల్ అయ్యాడనంట. నీ కొడుకు కానీ కూతురుకు కానీ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, ఐశ్వర్యంలో ఉన్నా పేదవాళ్ళై ఉన్నా, అందం ఉన్నా లేకపోయినా తట్టుకుని ఉండగలిగితే మన పిల్లలు సెటిల్ అయినట్టు లెక్కండి. ఆలోచించండి దయచేసి. సెటిల్మెంట్ అంటే అది డబ్బు ఉంటే సెటిల్మెంటే, డబ్బు ఉంటే షటిల్మెంట్. అది అడు తిరుగుతుంది ఇటు వస్తుంది, అది షటిల్ సర్వీస్, సెటిల్మెంట్ కాదు. ఏమొచ్చినా తట్టుకునేలా ఉన్నారా? ఒక 6 నెలలు ఉద్యోగం పోతే ఇవాళ ఎవడన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తట్టుకోగలడు, కింద అయిపోతాడు, మీద అయిపోతాడు, మొత్తం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసేస్తాడు 16 సార్లు. ఆ ఉద్యోగం ఎందుకు చెప్తున్నావు? నవగ్రహాలకు కూడా ఉద్యోగాలు లేవు, నీకు రాదు. వాళ్ళకున్న ఏటు ఉద్యోగం గురగెర తిరగడం తప్ప, నువ్వు గిరగెర తిరుగుతూ ఉంటు.
ఇంకా ఈ బాగా మన కోరికలకి ఈ 6 నెలలు తట్టుకోలేక ఎవరికి చూపిస్తాడు, నవగ్రహం చుట్టూ నీకు శనిగ్రహం పట్టిందంటాడు, వీడు తిరుగుతూ ఉంటాడు. అందులో కూడా నేను చూశాను ఒక దృశ్యం ఒక చోట, ఒకటి పాపం నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు ఒక ఆలయంలో, 10 మంది తిరుగుతున్నారు. శివుడు కూడా అది, శివుడు చుట్టూ ఎవరో తిరగట్లా, శివుడు కర్మ కాలిపోయిందిరా అనుకున్నాను నేను. బస్ శివుడు కంటే వీళ్ళు ఎక్కువైపోయారు. శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, ఆవాహయామ స్థాపయామ పూజయామి, వీళ్ళు ఎక్కువైపోయారు పరివార దేవతలు. శివుడు పని, శివుడు అమ్మవారు ఎవరికి ఎక్కల, నవగ్రహాల చుట్టూ చిన్న చోటు ఉంది, దాని చుట్టూ తిరిగేస్తున్నారు 25 మంది. నాకు ఆ పక్కనే రూమ్ దొరికింది, హోటల్ రూమ్. నాకు అందులో చూసా, అబ్బా భలే పాయింట్ దొరికిందిరా అనుకున్నాను. ఒకడు అందులో 16 ఏళ్ల కుర్రాడు తిరుగుతున్నాడు, వీడికి కూడా శని పట్టిందా అనుకున్నాను నేను. 16 ఏళ్ళకే పట్టేసిందా? వాడు తిరుగుతున్నాడు 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 చూశాను. కాసేపటికి ఆర్బిట్ మార్చాడు, కక్ష మార్చాడు. అది వరకు వాడు 70 ఏళ్ళ ఆవిడ వెనకాల తిరుగుతున్నాడు, ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు. నాకు మతిపోయింది, ఇంతవరకు ఇలా తిరుగుతున్నవాడు తిరగకుండా 16 ఏళ్ళ అమ్మాయి వెనకాల ఎందుకు తిరుగుతున్నాడు? అప్పుడు నాకు అర్థమైంది, వీడు శని వదిలించుకుందుకు వచ్చాడా, కొత్తగా శని పట్టించుకుందుకు వచ్చాడా అని. ఆర్బిట్ మార్చేసాడండి వెంటనే, అమ్మాయి కనపడగానే. ఎవరికి కావాలా 70 ఏళ్ళ ఆవిడ పని లేకుండాను, 16 ఏళ్ళ అమ్మాయి ఇక్కడ మెసమెసలు ఆడిపోతుంటాను, ఆవిడ వెనకాల తిరగాల. ఇప్పుడు వీడు దేనికోసం తిరుగుతున్నాడు, శని వదిలించుకోవడానికా పట్టించుకోవడానికా? ఇప్పుడు చదువు నాశనం ఇంకా. అంటే మనం తిరుగుతూ ఉంటామండి ఇలాగా. సెటిల్మెంట్ అంటే ఇది కాదు, ఏదో ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు కలగడం, అమెరికాలో ఉండడం, ఆస్ట్రేలియా, లేదా ఇక్కడే శుభ్రంగా ఏదో పెద్ద రాజధానిలో పెద్ద ఇల్లు కట్టుకుని, ఇది కాదండి సెటిల్మెంట్. నువ్వు ఏం వచ్చినా తట్టుకునే స్థితిలో ఉన్నావా, ఉన్నట్టుండి ఈ ఆస్తి అంతా పోయి వనవాసం చేయవలసి ఉంటే సిద్ధంగా ఉన్నావా, అది సెటిల్మెంట్. దానికి రాముడు సిద్ధపడ్డాడు, దానికి ధర్మరాజు సిద్ధపడ్డాడు. అది రాజనీతి. అది ఉండాలంటే వ్యక్తి ముందు నిస్వార్థంగా ఉండాలి, సుమిత్రాదేవిలాగే ఉండాలి. తర్వాత రాజ్యము బాగుండాలి.